హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ హెయిర్ కట్ నేను ఎలా చేస్తున్నాను, ఏ జుట్టుకు చేస్తున్నాను, పలసగా ఉన్న జుట్ట, పొట్టిగా ఉన్న జుట్ట, మందంగా ఉన్న జుట్ట, ఒత్తుగా ఉన్న జుట్ట, అమ్మ బాబే ఎన్నో డౌట్లు కదా. సరే, అందులో ఒక్క డౌట్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తానండి. ఈ మేడం గారి జుట్టు ఒకప్పుడు చాలా చాలా ఒత్తుగా ఉండేదండి. ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటి అంటే జుట్టు మొత్తం మూడొంతుల పైన ఊడిపోయినాయండి. అంత జుట్టు ఊడిపోతే విలవిల కదా. ఈ మేడం గారు కూడా అంతే ఫీల్ అవుతున్నారు. ఎలా లక్ష్మి గారు, నా జుట్టంతా ఊడిపోతుంది, ఎలా 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 మరి ఎలా ఏంటండి? మీరు ఉండే ఊరు, అంతకుముందు ఏ ఊరు? చీరాల్లో. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్లో ఉంటున్నారండి. మరి ఆ వాటర్కి తగ్గట్టుగా మీరు కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవాలి కదా అని చెప్పాను. పర్సనల్ కేర్ అంటే ఎలా అని అంట. చూడండి, అన్యాయం కదా. నా వీడియోస్ ఎప్పుడు చూస్తూనే ఉంటుందా, కానీ పర్సనల్ కేర్ ఎలా తీసుకోవాలో అన్నది తెలియకుండా ఉంటే ఎట్లా అండి? హెయిర్ ఫాలింగ్ ఉందా, డాండ్రఫ్ ఉందా, స్ప్లిట్స్ ఉన్నాయా అన్నది గమనించుకొని దానికి తగ్గట్టు కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మేడం గారు ఏం చెప్పారు, నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అని. చవటం ఏంటండి, నా కంటికి కనిపిస్తూనే ఉంది. ఎంత సన్నగా, ఎంత పీలక, ఆ చివర్లు చూడండి. అమ్మ బాబాయ్, ఇప్పుడు నేను హెయిర్ కట్ కరెక్ట్గా డీప్ యూ కట్ కనుక చేస్తే చాలా షార్ట్ అవుతుంది. అలా అని ఆ చివర్లు పొడవుగా ఉన్నాయి కదా, కొంచెమే ట్రిమ్మింగ్ చేశాను అనుకోండి, చేసే హెయిర్ కట్ కరెక్ట్గా ఉండదు. కానీ నాకు ఏది ముఖ్యమో, హెయిర్ కట్ కరెక్ట్గా లేకపోయినా ముఖ్యమే అన్నట్టు ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ మేడం గారికి అంతకు మించి షార్ట్ చేశాననుకోండి, హెయిర్ వచ్చేసి కర్లింగ్ హెయిర్, తడిచిన జుట్టు అయితే పొడవుగా ఉంటుంది, పొడి జుట్టు అయితే పైకి వెళ్ళిపోతుంది తెలుసు కాబట్టి. అందుకని ఇంతకు మించి హెయిర్ కట్ అయితే నేను చేయటం లేదు. మీరు గమనించారా? చాలా కొంచెం కట్ చేశాను. ఆ మేడం గారిని అడిగాను, ఎప్పటిలానే కట్ చేసేయండి. ఎప్పటిలాగా అయితే కుదరదండి అని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత నేను చాలా కొంచెం చివర్లు బట్టికి ట్రిమ్మింగ్ చేశాను. ఆ తర్వాత తెలిసిందే కదండి, హెయిర్కి డ్రైయర్ పెట్టేసేయటం. చెప్పాను కదా, కేర్ ఎలా తీసుకోవాలి అంటే హెన్నా, హెడ్ మసాజ్, ఇలాంటి చిన్న చిన్న కేర్లు అండి. కొబ్బరి నూనెలో చిన్నులపాయలు వేసి దంచి మసాజ్ చేసుకోవచ్చు, లేదు కరివేపాకు వేసి మసాజ్ చేసుకోవచ్చు, లేదు మునగాకు వేసి మసాజ్ అదే వేడి చేసుకొని చక్కగా తలకంటుకొని మసాజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తగా ఇంకో హెన్నా మీకు పరిచయం చేశాను చూసారా, ఆ హెన్నా పెట్టుకున్నా కూడా హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది, డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది, అలానే హెయిర్ మళ్ళీ రీగ్రోత్ వస్తుందండి. అదొకసారి మీరు గమనించి చక్కగా పెట్టించుకోండి అని అంటే, సరే లక్ష్మి గారు నేను తీసుకొని వెళ్తాను, కానీ ఇంకొద్ది రోజులు హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి తప్పదు అని చెప్తూ ఉన్నప్పుడు, సరే నేను తీసుకెళ్ళి చక్కగా కేర్ తీసుకుంటాను అని చెప్పి చెప్పడం అయితే చేశారండి. ఎలా ఉంది నేను చేసిన ఈ సింపుల్ హెయిర్ కట్? చాలా సింపుల్. కర్లింగ్ హెయిర్కి తగ్గట్టుగా చక్కగా హెయిర్ కట్ చేశాను. మీకు నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త